శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారిని వివాహం చేసుకునే ముందు అక్కడ స్వయంవరం ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శివదస్తులు ఎవరైతే విరుస్తారో వారికి సీతమ్మ వారినిచ్చి పరిణయం చేస్తానని చెప్పేసి జనక మహారాజు ప్రకటించారు. దానికి ఎక్కడెక్కడిచో రాజ్యులు, ఆఖరికి రావణాసురుడు కూడా వచ్చి ఆ శివుణ్ణి కూడా తన యొక్క హృదయంలో బంధింప చేసుకునే రావణాసురుడు కూడా వచ్చి ఆ శివధనస్సును ఎక్కుపెట్టలేకపోయాడు. అప్పుడు రామచంద్రమూర్తి వచ్చి చక్కగా ఆ యొక్క నామస్మరణ చేసుకొని ఆ విల్లుడు తీసి దాన్ని ఎక్కుపెట్టడం జరిగింది. అది స్వయంవరం అంటారు. అక్కడ అది జరిగిన తర్వాతనే మళ్ళీ ఆ యొక్క రామచంద్రమూర్తిని తన యొక్క దశరథ మహారాజు వీరందరూ కూడా పిలిపించి చక్కగా ఆ యొక్క జనక మహారాజు కళ్యాణాన్ని ఆచరించి కన్యాదానం జరిపించడం కూడా జరిగింది. అది పునర్వసు నక్షత్రం రోజునాడు జరిగింది కాబట్టి ఆ రోజునాడు మనం కళ్యాణం జరిపించుకుంటూ ఉంటామన్నట్టు. అది ముఖ్యం. అది కూడా అందరూ గమనించండి.